కూర్చోండి, నమస్కారం పెట్టుకోండి. ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే చేసే ప్రతి పని లోపల న్యూన్యత, నిబద్ధత, మంచి నడవడిక, నేర్పరితనం ఉండడమే మన యొక్క లక్షణం. అది మనం కోల్పోయాం కాబట్టి ఇప్పుడు చేతులు కట్టుకొని దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని నేను చెప్పిన మంత్రాన్ని చెప్పాలి. ఓం నమః శివాయ. గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. भारत माता की, भारत माता की, भारत माता की. वंदे वंदे वंदे. ఓదివీడు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ ఆజన్మాంత బ్రహ్మచారిగా ఉన్నటువంటి పరాశ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులను కూడా మీ అందరికీ ప్రసాదిస్తూ ధర్మం వైపు మా అడుగు, ధర్మం వైపు మా చైతన్యం, ధర్మం వైపు మా ప్రయాణం అని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధు మిత్ర సపరివారములకు అందరికీ ఆ ధర్మదేవతనే మీ ఇంటికి, మీ ఇడుపుకి, మీ చేనుకి, మీ శెలకకు, మీ పిల్లలకి, మీ చదువుకి, మీ బంగారు భవిష్యత్తుకి, మీ ధనముకు, ధాన్యమునకు అన్నిటికి కూడా సర్వసాక్షి నిలవాలని ఈ సమావేదికగా మీ అందరికి ఆశీర్వాదం చేస్తున్నాను. పెద్దలు అన్ని విషయాలు చెప్పారు, మీరు విన్నారు. వాళ్ళు చెప్పడం, మేము చెప్పడం, మీరు వినడంతోనే సరిపోదు. ఏదైనా కూడా ఆచరిస్తేనే అది స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. ప్రతిదాన్ని ఆచరించాలి. ఆచరిస్తేనే చిరకాలం నిలుస్తుంది సభ్య సమాజంలో. ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం హిందూ ధర్మ మహాసభలు. హిందూ ధర్మం అంటే ఏమిటి, దాన్ని ఎలా ఆచరించాలి? బొట్టు పెట్టుకోగానే సరిపోదు, సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించగానే సరిపోదు. కట్టు బొట్టు ఉండి దేవాలయంకి వెళ్ళి భగవంతుని దండం పెట్టుకొని వస్తే నేను హిందువుని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ దైనందిన జీవితంలో మనం అలంకరించుకునేటటువంటి అలంకార ప్రాయుక్తములు, భగవంతుని ప్రకృతిని అనుసంధానం చేసుకునేటటువంటి కోడ్స్, సింబాలిక్ కోడ్స్ ఇవన్నీ. ఇది కాదు హిందూ ధర్మం అంటే. హిందూ ధర్మం అంటే ఏమిటి? హిందూ ధర్మానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి? ఒకటే, మార్పు చెందని జీవన విధానం, మార్పు చెందని మనస్సు, మార్పు చెందని వాడే అసలైన హిందువు. ఈనాడు సమాజంలో చాలా మంది చిన్న చిన్న అవసరాల కోసం, చిన్న చిన్న విషయాల కోసం మారుతున్నారు చూసారా? అది హిందుత్వపు లక్షణం కాదు. ఉదాహరణకు చెప్తాను చూడండి. నాలాంటి ఒక సాధువు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ కోరికలు తీరట్లేదు, మీకు పనులు కావట్లేదని ఇంకొకతో పోతారు. అది హిందూ లక్షణం కాదు. ఈ దేవాలయానికి ఒక 5 వారాలు వెళ్తాం, పూజ చేస్తాం, ఒక వ్రతం చేస్తాం, ఒక నోము చేస్తాం, ఒక పట్టం, ఒక పూజ చేస్తాం. సమస్యలు పరిష్కారం అవ్వలేదని, కోరికలు తీరలేదని, పనులు అవ్వలేదని గురువులను, గుడులను మార్చేవాడు హిందువు కాదు. మీరు మార్చాల్సింది గురువులను, గుడులను కాదు. మీరు మారవలసింది మీ జీవిత విధానంలో, మీ జీవన శైలిలో మీరు మారాలి. ఉదాహరణకు చెప్తాను ఎలా మారాలి అంటే, తినడం బంద్ చేయాలనా, కట్టడం బంద్ చేయాలనా, తాగడం బంద్ చేయాలనా అనేది కాదు. మనకు రామాయణ, భాగవత, భారతంలో ఆదర్శం. మహాభారతంలో పంచపాండవులు కష్టాల పాలైలేరా? రామాయణంలో రాముడు కష్టాల పాలైలేడా? హరిశ్చంద్ర మహారాజు కష్టాల పాలైలేడా? మీకు కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకు కష్టాలు రాలేదా? వాళ్ళు ఎవరైనా గురువులను మార్చారా, గుడులను మార్చారా, పూజలు మార్చారా, జీవన విధానం మార్చారా? కష్టంతో కలిసి బ్రతికారే తప్ప ఎప్పుడు కూడా ధర్మాన్ని వీడిపోలేదు. అది అసలైన హిందువు యొక్క లక్షణం. అంటే హిందువు అనేవాడు ఉంటే అలాగే ఉండాలి. ఈనాడు ఇటువంటి సభలు ఏర్పాటు చేసుకొని మనందరినీ సంఘటితం చేసి ఐక్యమత్యం చేసుకోవడానికి మనం కొరతగా ఇదంతా మనం చేస్తున్నామంటే కారణం ఏమిటి? మన తప్పు. ఇతర మతాల వాళ్ళది తప్పు ఎన్నటికీ కాదు. విధర్మీయులది ఎన్నటికీ తప్పు కాదు. తప్పంతా మనదే. సమగ్రవంతమైనటువంటి విశ్లేషణ మనకు తెలియకపోవడం వలన, ధర్మం పట్ల మనకు విశ్లేషణ తెలియకపోవడం వలన ఏదో దొరుకుతుందని, ఏదో అయిపోతుందని చెప్పి వేరే మతాలలో కలవడం, వేరే దేవుడు
దేవుళ్ళను పూజించడం, పూజిస్తే బాగుంటుందేమో, కలిస్తే బాగుంటుందేమో, మతం మారితే బాగుంటుందేమో. అది మీకు తెలిసిన నీతి. మాకు తెలిసిన నీతి ఏంటో తెలుసా? పిడి సుందర్రావు అనే ఒక వ్యక్తి హిందువు, మతం మారిన తర్వాత ఏమన్నాడో తెలుసా? జాతీయ జెండా అంటావు, అదేమన్నా జెండా? అదొక కాగితపు ముక్క, ఒక గుడ్డ ముక్క అన్నాడు ఈ దేశపు జెండా కేవలం మతం మారినందుకే. విజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన హిందూ బిడ్డ మతం మారిన తప్పుకేమన్నాడో తెలుసా? భరతమాత అంటున్నారు, భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అడిగాడు, కేవలం మతం మారిన తప్పుకే. ఇంకొకడు ఒక పాస్టర్, వాడు మన హిందువే, కేవలం మతం మారిన తప్పుకే శివుని అసభ్యకరంగా చూపించడానికి లింగ మర్మం అని ఒక షార్ట్ ఫిలిం తీసి ఏ జాతిలో పుట్టి, ఏ గడ్డ మీద పుట్టి, ఏ ధర్మంలో పుట్టి కేవలం మతం మారిన తప్పుకే పరమశివుణ్ణే నిందించడానికి పాల్పడ్డాడు. అర్థం చేసుకోండి. ఒకవేళ మతం మారడం మా తప్పు కాదు, భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు ఇచ్చినటువంటి హక్కు, మా స్వేచ్ఛ అనుకుంటే మతం మారంగా ఎవడొద్దన్నాడు? నీ హద్దులో నీ ఉండేటట్టుంటే మతం మారు, నీ దేవుని నువ్వు పూజించుకునేటట్టుంటే మతం మారు, నీ గ్రంథాన్ని నువ్వు గౌరవించుకునేటట్లుంటే మతం మారు. అంతే తప్ప నీ గ్రంథం చలామణి అవ్వాలని, నీ దేవుడు నడవాలని చెప్పి మా దేవి దేవతలు నిందించే హక్కు నీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? రాజ్యాంగంలో హిందువులను కించపరచమని ఉందా? జాతీయ జెండాను అవమానపరచాలని ఉందా? కేవలం ఈ వల్ల ఏంటి? కుసంస్కారం, కుబుద్ధి. ఇవి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవివేకపు చేష్టలు. మీరందరూ చెప్పాలి. మీ బంధువులో ఎవడన్నా మతం మారుతంటే ఒక మాట అడగాలి, చూడు నువ్వు మతం మారదలిసి వస్తే, మతం మారాల్సిన అవసరం వస్తే నువ్వు మతం మారడానికి కారణం ఏమిటి? ఏ కోణంలో మతం మారుతున్నావు? ఇన్నాళ్ళ మన జీవన ప్రయాణంలో తాత ముత్తాతల కాంటి మన జీవితంలో ప్రతి ఒక్కరు ఈ ధర్మంలోనే బ్రతికారు. వాళ్ళు బ్రతికారు, మనల్ని బ్రతికించారు, మనల్ని పుట్టించారు. నీకేం కొరబడిందని మతం మారుతావని చెప్పాలి. ఆరోగ్య సమస్యలని చెప్పవచ్చు, ఆర్థిక సమస్యలని చెప్పొచ్చు, కుటుంబ కలహాలని చెప్పొచ్చు, కుటుంబ కొరవడి అని చెప్పొచ్చు. మీరు చెప్పాలి. అప్పుడు చూడు, నువ్వు మతం మారిన తర్వాత హాస్పిటల్స్ కి పోను అని నాకు ఒక బాండ్ పేపర్ రాసి అని చెప్పాలి. చూడు, నువ్వు మతం మారిన తర్వాత నేను ఏ కష్టాలు పడను, ఏ పని చేయను, ఏసీ రూమ్ లో హరాం కూసోని 3 పూటలు తిని కాలు మీద కాలేసుకొని బతుకుతా, ఏ పని చెయ్యను, ఏ కష్టం పడను, ఏ ఉద్యోగం చేయను, ఏ వ్యాపారం చేయనని నాకు ఒక బాండ్ పేపర్ మీద రాసి అని చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. నువ్వు మతం మారిన తర్వాత, ఇప్పుడు నువ్వు మతం మారుతున్నావు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ నుండి సంక్రమించే సంతానంలో ఎవరు కూడా చచ్చిపోతలేమని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి. నువ్వు మతం మారిన తర్వాత న్యాయమైన, ధర్మమైన, నిర్ణయమైన ఏదైనా నీ దేవునితోన, నీ చర్చిలోనే చేసుకోవాలి తప్ప ఏ పోలీస్ స్టేషన్ కోను, ఏ కోర్టు కోనని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి. పిచ్చితనం. భగవంతుడన్నది ఒక నమ్మకం, ఒక విశ్వాసం తప్ప భగవంతుడంటే ఒక విశ్వాసం, భగవంతుడంటే ఒక నమ్మకం, అదొక సెంటిమెంటల్ డివోషనల్ రూల్. అంతేగాని ఈ మానవీయమైనటువంటి విలువలను తెంచమని ఏ ధర్మం చెప్పింది, ఏ శాస్త్రం చెప్పింది? చెప్పాలి. మతం మారిన తర్వాత ఈ దేశంలో సార్వభౌమిక అధికారాన్ని మీరు కోల్పోతారని చెప్పాలి. ఎలా కోల్పోతామని వాళ్ళు అడిగితే చెప్పండి. ఆనాడు అల్లూరి సీతారామరాజుని చంపిందేవాడు ఏ జెండా పట్టుకొని వచ్చి చంపాడు, వాడు ఏ మతానికి చెందిన వాడని కూడా అడగాలి మీరు. ఎవరు అల్లూరి సీతారామరాజుని చంపింది? ఏ మతం వాడు? ఏ జెండా పట్టుకొని వచ్చి చంపిండు? ఈ కాషాయపు జెండా పట్టుకున్న వాడు చంపిండా? ఈ దేశపు బిడ్డ చంపిండా? ఈ ధర్మపు వారసుడు చంపాడు. అందుకే చెప్పాలి, మీరు మతం మారాల్సి వస్తే మారవచ్చు, ఈ రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది అంటున్నారు కాబట్టి. కానీ మీ హద్దుల్లో మీరు ఉండదలిస్తే ఆరోగ్యకరమైనటువంటి సభ్య సమాజాన్ని నెలకొల్పబడుతుంది. అంతేగాని మీ మతం కోసం మా ధర్మాన్ని నిందించాలని చూస్తే, మా దేవీ దేవతలను కించపరచాలని చూస్తే దానికి తగిన సమాధానం రాజ్యాంగం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా, క్షాత్ర ధర్మం ప్రకారంగా కూడా మేము సమాధానం చెప్తామని చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా శత్రువు అనే వారికి చేరాలంటే మనమందరం కంకణబద్ధులమై ప్రశ్నించాలి. ఈ రోజు పరాశ్రీ స్వామి ఈ ఓదువీడు గ్రామానికి రావడానికి గల కారణం ఏమిటి? స్వామివారు ధర్మం విషయంలో, జాతీయత భావం విషయంలో, కుటుంబ నేపథ్యం విషయంలో, అన్ని విషయాల లోపల సమగ్రవంతంగా మాట్లాడతాడని నన్ను ఇక్కడికి రప్పించారు. అవునా కాదా? నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను, బాగుంది. ఎంతవరకు మాలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని జాగృతం చేస్తారు? ఎన్ని దినాల వరకు మాలాంటి వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేయాలి?
మీకు తెలియదా? ఈ కాలంలో ఈ స్మార్ట్ ఫోన్, ఈ టెక్నాలజీ జనరేషన్ లో మనం బ్రతుకుతున్నామంటే మన అదృష్టం. ఏ కంప్యూటర్ లేని కాలంలో, ఏ ఫోన్ లేని కాలంలోనే తిరగబడ్డారు మన వాళ్ళు. వేల సంవత్సరాలు ఈ ధర్మం మీద, ఈ దేశం మీద దండయాత్రలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ మనం ఈ భగవంతుని పూజించుకుంటున్నాము, ఒక క్షేత్రానికి వెళుతున్నాము, ఇటువంటి సభలు జరుపుకుంటున్నామంటే ఆనాటి మన మహనీయులు ప్రశ్నించారు కాబట్టి ఈనాడు మనం నిలబడ్డాం. ఈనాడు మనం ప్రశ్నిస్తేనే భావి తరాలకు ఈ ధర్మం సస్యశ్యామలంగా అందుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా పరాశ్రీ స్వామి లాగానే ప్రశ్నించాలి. ఇక్కడ ఉండే ప్రతి మాత కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రశ్నించాలి. అప్పుడు హిందూ ధర్మం అంటే ఏంటనేది సభ్య సమాజంలో శత్రువుకి కలలో సైతం ఊహించుకోవాలంటే దడ పుడుతుంది, కలలో ఊహించుకున్నాలంటే కూడా దడ పుడుతుంది. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఇటువంటి సభలు ఎన్ని నిర్వహించినా కూడా లాభం శూన్యం. అందుకే మీ అందరికి ఒక హెచ్చరిక. చూడండి, భారతదేశంలో ఈ సనాతన ధర్మం ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కోవడానికి గల కారణం, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి గల కారణం, ఈనాటికి ఎన్నో దేవాలయాలు కూల్చబడ్డాయి, ఎన్నో మన భారతీయ నారి హిందూ ధర్మంలో పుట్టినటువంటి మన పుణ్యవతుల యొక్క మానశీలాలు చెరపబడ్డాయంటే కారణం మనమందరం సంఘటితం కాకపోవడమే, మనమందరం ఐక్యమత్యం కాకపోవడమే. చాలా మంది అనుకుంటుంటారు, చూడండి ఈ ప్రాంతం అంతా మాది, ఈ ప్రాంతంలో ఉన్న మేమందరం ఒక కులం, మాదంతా ఒక వర్గం, మాకు మీకు సంబంధం లేదు, మాకు మేమే సంబంధం, మీకు మీరే సంబంధం. ఈ కంచెలు చెరిచివేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఈ హద్దులు చెరపకపోతే మీరందరూ ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది. అందరితోనూ ఫోన్లు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఓపెన్ చేసి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో ఒకసారి సెర్చ్ చేయండి. భారతదేశంలో భరత్లో ఉండాలంటే అందరూ ఒక నినాదం తీసుకురావాలి. చూడండి, నాది మాదిగ కులం అయి ఉండొచ్చు, నీది రెడ్డి కులం అయి ఉండొచ్చు, నీది ఎస్సీ ఎస్టీ కులం అయి ఉండొచ్చు, నీది బీసీ కులం అయి ఉండొచ్చు, నీది కమ్మ, కాపు, చౌదరి, రాజు, వెలమ ఏదైనా ఉండొచ్చు. ఉండుకోకో, ఆరోగ్యకరంగా ఈ కులాలను ఏర్పాటు చేశారు. అవి కాస్త ఇప్పుడు విజం చిమ్మే కాలు నాకు పోయి మనల్ని కాటు వేయడానికి ఇప్పుడు మొదలైనవి. కాబట్టి ఈ కులాలు ఎన్నున్నా, ఈ ప్రాంతాలు ఎన్నున్నా, ఈ వర్గాలు ఎన్నున్నా కడప లోపలనే అవన్నీ ఉండాలి. గడప దాటి బయటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సోదర భావంతో ఉండాలి. మనమందరం హిందువులని బ్రతకాలి. అవునా కాదా? అలా బ్రతకగలిగిన నాడే శత్రువు అనేవాడు ఆమెడ దూరంలోనే మనల్ని చూసి మనకు సెల్యూట్ కొట్టిపోతాడు. ఆనాడు ఎందరో మహనీయులని నీచ నికృష్టమైనటువంటి చేతలతో హింసించి ఛత్రపతి సంభాజీ మహారాజు లాంటి వాళ్ళని క్రూరంగా హింసించి చంపారంటే కేవలం మనమందరం ప్రాంతాల వారీగా విడిపోవడమే దానికి కారణం, కులాల వారీగా విడిపోవడమే దానికి కారణం. చూడండి, చాలా మంది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను రీసెర్చ్ చేసినంత వరకు వాస్తవం చెప్పాలి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీరందరూ నన్ను తప్ప అనుకున్నా నాకు పెద్ద అభ్యంతరం ఏం లేదు, నేను సన్యాసిని. మనందరికి కులపిచ్చి చాలా ఉంది, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులపిచ్చి చాలా ఉంది. ఒకవేళ కులపిచ్చి మీకు ఉండాలనుకుంటే ఒక మాటకు సమాధానం చెప్పండి. ఒకడు మాదిగ కులంలో పుట్టడం వాని తప్ప, పుట్టించిన వాడు ఆ శివుడు, ఆ శివునికి బుద్ధి లేదా అని మాదిగోన్లాగా పుట్టియడానికి. ఒకడు మాల కులంలో పుట్టాడంటే పుట్టడం అని తప్ప, పుట్టించిన వాడు ఆ బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవునికి బుద్ధి లేదా అని మాల కులంలో పుట్టియడానికి నువ్వెవడో చెప్పడానికి? నీకు ఏ హక్కుంది చెప్పడానికి? ఒకవేళ నువ్వు చెప్పాల్సి వస్తే శివునితోనే పోయి చెప్పు, నువ్వు చెప్పాల్సి వస్తే బ్రహ్మదేవునితోనే పోయి చెప్పు. వాడేమైనా తెలిసి పుట్టాడా? నేను మాదిగ కులంలో పుట్టాలి, మాల కులంలో పుట్టాలి, లంబాడి కులంలో పుట్టాలి, దాసరి కులంలో పుట్టాడని వాడేమైనా శివుని అడిగొచ్చి పుట్టిండా? పుట్టించిన వాని తప్ప, పుట్టిన వాని తప్ప. ఇదంతా మన యొక్క వివేకం. ఎవడో వచ్చాడు పిచ్చి కుక్క, వాడు చేంజ్ చేశాడు ఈ దేశాన్ని ఎలా పతనం చేయాలి, వీళ్ళని ఎలా విడగొట్టాలి, వీళ్ళకి ఎలా చిచ్చులు పెట్టాలి, ఎలా కొట్టుక సావాలి, నేను ఎలా పబ్బం గడపాలని చెప్పి ఎవడో నీచ నికృష్టమైనటువంటి దౌర్భాగ్యుడు, వానికి తిండిగా గతి లేక ఈ దేశం మీదకొచ్చి మనల్ని అందరం విడదీశాడు. మనమందరం వాని యొక్క కుతంత్రానికి ఎరైపోయినాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మొన్న పెహల్గావ్లో జరిగింది ఏంటో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. మాలాంటి స్వామీజీలు ఇటువంటి ప్రముఖులు స్టేజ్ మీదకి ఎక్కి
మైకు పట్టుకొని హిందూ ధర్మం మాట్లాడితే మీరందరూ ఏమన్నారు? వీళ్ళంతా కాషాయపు వాదులు, మతోన్మాదులు అన్నారు. ఎవరు? మీరే. మన హిందువులే వీళ్ళకు మత పిచ్చి ఎక్కువ, వీళ్ళకు కాషాయం పిచ్చి ఎక్కువ అన్నారు. సరే, మీకు తెలియదేమో అని చెప్పి భగవంతుడే మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో జరిగింది చూడమని చెప్తున్నాడు. మొన్నటికి మొన్న పెహల్గావ్ లో జరిగింది చూడమని చెప్తున్నాడు. అవన్నీ కళ్ళకు కట్టినట్ల సజీవ సాక్ష్యాలు. మొన్నటికి మొన్న ఎప్పుడో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపారంటే మేము చూడలేదంటారు. ఎప్పుడో ఛత్రపతి శివాజీ మహారాజును చంపారంటే మేము చూడలేదంటారు. సరే, మొన్న జరిగింది, మొన్ననే చూడండి. ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మిమ్మల్ని కాపాడడానికి నాలాంటి సాధువులు సంతులు రారు, భగవంతుడు కూడా రాడు. అందుకే ఇప్పటికైనా మీరందరూ సంఘటితం కావాలి. కాకపోతే జరిగేదేంటో తెలుసా? మొన్న యూట్యూబ్ లో నా సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమని? నేను ఏ స్టేజ్ మీదకి ఎక్కినా, ఏ సభలో పాల్గొన్నా నేను చెప్తాను, మీ మతాలను మీరు గౌరవించుకోండి, మీ దేవీ దేవతలను మీరు పూజించుకోండి, మాకు ఏ ఇబ్బంది లేదు, మేము మీ జోలికి రాము, మా జోలికి గనక మీరు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరించాను. ప్రతి సభలో ఇదే చెప్తాను. నేను వేరే మతాలను నిందించడం, కించపరచడం అనే విషయం గనక నేను చేస్తే నేను సన్యాసిని ఎందుకైతా, నేను తాపసిని ఎందుకైతా, నేను గురువుని ఎందుకైతా, భరతమాత ముద్దు బిడ్డని ఎందుకైతా, హిందూ ధర్మపు వారసుడిని ఎందుకైతా? మేమెవరిని కించపరచం, మేమెవరి జోలికి రాము. కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక క్రైస్తవుడు కామెంట్ పెట్టాడు, పరాశ్రీ స్వామి మతోన్మాది అని. చూడండి, ఒకడు కామెంట్ పెట్టాడని చెప్పట్లేదు. యావత్ క్రైస్తవ సమాజం, యావత్ మహమ్మదీయ సమాజం అంతా ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. హిందూ అనేవాడు మతోన్మాది అయ్యి ఉంటే ఈ దేశంలో ఇన్ని మసీదులు, ఇన్ని దర్గాలు, ఇన్ని చర్చిలు వచ్చేవే కాదు. హిందూ అనేవాడు మతోన్మాది అయ్యి ఉంటే కాశీలో విశ్వనాథుని సన్నిధిలో మసీదు వచ్చేదే కాదు. హిందూ అనేవాడు మతోన్మాది అయితే మథురలో కృష్ణ పరమాత్ముడు జన్మించిన స్థలంలో మసీదు వచ్చేదే కాదు. హిందూ ఎప్పుడు మతోన్మాది కాదు. మతోన్మాదులు ఎవరో తెలుసా? నీ దేవుడు ఎక్కడ పుట్టాడు, నీ మతం ఎక్కడ వెళ్ళి విరుస్తుంది, నువ్వు ఎక్కడొచ్చి ఎవరిని మతోన్మాది అంటున్నావో నీ మనస్సాక్షి నువ్వే ప్రశ్నించుకో. చూడండి, వాళ్ళకంత చాయిస్ ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది కూడా మనమే. మీ అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, ఈ సభలో ఉన్న వాళ్ళందరూ హిందువులే కదా, అవునా కాదా? ఒకసారి చేతులు లేపండి హిందూ అనేవాళ్ళు. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? యేసు ప్రభు వేరే దేశంలో పుట్టాడా, ఈ దేశంలో పుట్టాడా? జెరూసలేం అనే ఒక ప్రాంతంలో పుట్టాడు యేసు, అవునా కాదా? మహమ్మదీయ మతం ఎక్కడ పుట్టింది? అరబ్ కంట్రీస్ లో పుట్టింది, అవునా కాదా? కానీ ప్రపంచ వ్యాప్తంగా హిందూ అనేవాడు ప్రపంచ నలుమూలలో ఎక్కడున్నా గంగా నదిలో మునగాలన్నా, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నా, విశ్వనాథుని దర్శించుకోవాలన్నా రావలసింది ఎక్కడికి? అప్పుడు ఈ దేశం ఏమంది? మనది, అవునా? మనది. ఈ దేశం భారతీయులది, ఈ దేశం హిందువులది. ఎవడన్నా అడిగితే చెప్పాలి. చూడు, ఈ దేశంలో కుంభమేళ జరిగింది. కుంభమేళ జరగడానికి మెయిన్ అస్తిత్వం ఎవరు, మెయిన్ కారణం ఎవరు? హిందువులు, అందున సాధువులు. కాబట్టి ఈ దేశం హిందువులదని చెప్పాలి. చెప్తారా? ఇంకొక మాట కూడా గర్వంగా చెప్పాలి. చూడు, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ పూజలు నువ్వు చేసుకో, నీ ప్రార్థనలు నువ్వు చేసుకో. కానీ మా దేవతల జోలికి, మా సాధువుల జోలికి, మా గుళ్ళ జోలికి, మా గోపురాల జోలికి గనక వస్తే బొట్టు పెట్టి మరి సమాధానం చెప్తామని చెప్పాలి. చెప్తారా? ఈ సభా వేదికగా ఓదివీడు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో ధర్మాచార్య సదస్సు ఏర్పడింది. మన ధర్మానికి, మన ధర్మంలో ఉన్న మీ అందరికీ ఏ సమస్య వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా సాధు సంత్ సమాజం ముందు ఉంటుంది. అలాగే నిన్న విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సాధు సంత్ ధర్మాచార్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సు నుంచి నేను నేరుగా ఇక్కడికే వస్తున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి సాధు సంత్ స్వామీజీలందరూ, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఏకీకృతం అయ్యారు. జగద్గురు పీఠాల నుంచి వచ్చారు చాలా మంది. హరిహర క్షేత్రం నుంచి స్వామీజీ వచ్చారు, పుష్పగిరి పీఠాధిపతి వచ్చారు, గణపతి సచిదానంద స్వామీజీ ఉన్నారు, ఎందరో పీఠాధిపతులు నిన్న వచ్చారు. మీ అందరికీ కూడా సాధువుల
గురువు లోకం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేమున్నాము. పూజ్య గురువులందరూ కూడా మీ పక్షాన ఉన్నారు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండవచ్చు. ఇంకొక విషయం, హిందువు అనేవాడు ఈ పంచభూతాలు ఉన్నంత వరకు, ఖగోళ బ్రహ్మాండం ఉన్నంత వరకు హిందువు ఉంటాడు. హిందువు అనేవాడు ఎప్పటికీ ఉంటాడు. హిందూ సమాజం లేని నాడు, హిందువు అనేవాడు లేని నాడు ప్రకృతి ఉండదు, పంచభూతాలే ఉండవు. ఇది మన యొక్క క్రెడిట్, ఇది మన యొక్క గర్వకారణమైనటువంటి అస్తిత్వం. అందుకే మీరందరూ మీ ధర్మాన్ని పాటించండి. మన ధర్మాన్ని మనం పాటించుకుంటే ఇతర మతాలతో మనకే సంబంధం లేదు, ఇతర మతాలతో మనకే ఇబ్బంది లేదు, ఇతర దేవీ దేవతలు కూడా మనకేం సంబంధం లేదు. మన దేవుళ్ళను మనం పూజించుకుందాం, మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం. ఈ సభా వేదికగా, ఈ వేదిక మూలకం ఒక మాట చెప్తాను. చాలా మంది ఈ మధ్యలో మాదిగ సమాజానికి చెందిన వాళ్ళు, మాల సమాజానికి చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళందరూ కూడా మతం మారుతున్నారని నేను చాలా సందర్భాల్లో విన్నాను. పెద్దలు కూడా చెప్పారు. చూడండి, ఆనాడు ఒక అంటి ముట్టని వానికి గర్భాలయంలో పిలిపించి మరీ మంత్రాక్షతలు ఇచ్చాడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. అలాగే బ్రహ్మం గారు ఎందరో ఆ కాలంలో పంచమ జాతి వాళ్ళని వెలివేసిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మం గారు గురుబోధ ఇచ్చి తారక మంత్ర ఉపదేశం చేశాడు మనకు. అలాగే జగజ్యోతి జగద్గురు అయినటువంటి బసవేశ్వరుడు అందరికీ లింగధారణ చేసి మత సామరస్యం, ధర్మ సామరస్యం తెలియపరిచాడు. అలాగే రామానుజాచార్యుల వారు కూడా గాలి గోపురం పైకెక్కి అష్టాక్షరి మహామంత్రాన్ని యావత్ ప్రపంచానికి, సభ్య సమాజానికి అందరికీ దారబోశాడు. ఇటువంటి మహనీయులు మనకు ఉన్నారు. మీరు వాళ్ళను పూజించుకోవాలి, వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోవాలి, వాళ్ళకు దీపాలు పెట్టాలి మీరు తప్ప, వాళ్ళను రోజు పూజించుకోవాలి తప్ప మీకు సంబంధమే లేని వాళ్ళనందరినీ మీ యొక్క వారసత్వంలో చేర్చుకున్నారు. దయచేసి ఈ తప్పుని మీరు మానండి, ఈ తప్పు నడవడికను మీరు బంద్ చేయండి. మన ధర్మాన్ని గౌరవించాలి, మన దేవీ దేవతలను పూజించుకోవాలి. అవునా కాదా? అవునా కాదా? చూడండి, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు, వేరే మతంలో పోతే మీకు ఒకటే దేవుడు ఉంటాడు. మన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఒకవేళ నీకు శివునితోనో బోరు కొడితే విష్ణుమూర్తిని పూజించుకో, విష్ణుమూర్తితోనో బోరు కొడితే బ్రహ్మదేవుని పూజించు, బ్రహ్మదేవునితోనో బోరు కొడితే ఇంద్రుని పూజించు, అగ్నిదేవుని పూజించు, వాయుదేవుని పూజించు, వరుణదేవుని పూజించు. దేవుళ్ళనంతా కొలిసి యాసరికొచ్చి బోరు కొడితే మాలాంటి యోగులను పూజించు, అఘోరాలను పూజించు, పీఠాధిపతులను పూజించు. ఇంతమంది మీకు ఉన్నారు పూజించుకోవడానికి. ఒకవేళ దేవుళ్ళొద్దు గురువులొద్దు అనుకుంటే గావో విశ్వస్య మాతరః 33 కోట్ల దేవతలకు మాతృస్థానమైనటువంటి గోమాతను పూజించుకోండి. ఒకవేళ గోమాతను కూడా పూజించుకున్నాం స్వామి, ఒకవేళ గోవును పూజించుకుంటే మాతో మాట్లాడదు కదా అని మీరు అనుకుంటే, భారతదేశానికి ప్రాణాధారమైనటువంటి 7 జీవనదులు, వాటికి ఉపనదులైనటువంటి 300 నదులు మనకున్నాయి. నదులను పూజించండి. ఒకవేళ నదులను కూడా పూజిస్తలేని స్వామి అంటే అశ్వత్థో నారాయణారిహి అని చెప్పింది వేదం. రావి చెట్టును పూజించు, తులసి చెట్టును పూజించు, మర్రి చెట్టును పూజించు, మేడి చెట్టును పూజించు. ఒకవేళ ఇవి కూడా మాకు అవసరం లేదు స్వామి అనుకుంటే ప్రతిరోజు ఈ భూమండలాన్ని పరమ పావనం చేసే సూర్యనారాయణ మూర్తిని పూజించు. ఇన్ని ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలని చెప్పండి. ఒకవేళ సూర్యుడు కూడా వద్దు స్వామి, ఎండాకాలం వస్తే మాడగొడతాడు అనుకుంటే ఈ ప్రపంచానికే తల్లి అయినటువంటి భూమాతను పూజించు. ఈ ప్రపంచానికే తల్లి భూమాతను పూజించు. ఇంకేం కావాలి? ఇంకా కావాలా చెప్పండి? ఇంకా కావాలా? ఇన్ని ఉన్నాగా ఎందుకయ్యా మీకు ఆ దర్గాలో పోవడం, ఆ పీర్ల పండుగ పోవడం ఏం అవసరం అయ్యా మీకు? ఆ పీర్ల పండుగ పోయేది ఏం అవసరం మీకు? మైండ్ కంట్రోల్ ఉంటది, నాకు ప్రశాంతత వస్తుందని మీరు అనుకుంటే ప్రపంచమంతా మన యోగాని అవలంబిస్తున్నారు. ఎందుకోసం? ప్రపంచమంతా మెడిటేషన్ అని మన ధ్యానం వైపు పరుగులు పెడుతుంది. ఎందుకోసం? ఎందుకు? వాళ్ళకు శాంతి లేదా? వాళ్ళ మతంలో ప్రశాంతత లేదా? ఎందుకు వస్తున్నారు? మన ధర్మంలో ఉండేటటువంటి ధ్యానం చేయడానికి ఎందుకు వస్తున్నారు? ఈనాడు ప్రపంచంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా, అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని ప్రకటించారు. యోగాకంత ప్రాధాన్యత ఉందని ఇతర దేశాల వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు మీరెందుకు మతం మారుతున్నారు? మీరెందుకు వేరే దేవీ దేవతల దగ్గరకు వెళ్తున్నారు? ఒకసారి ప్రశ్నించుకోండి. అవునా కాదా? చూడండి, ఇప్పటికీ మీరు
సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే చదువుకున్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ, యువతకందరికీ మనకు మెడికల్ లోగో ఏదని కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మెడికల్ లోగో, క్లినికల్ లోగో ఏదని సెర్చ్ చేస్తే జంట నాగుల ప్రతిమ వస్తుంది. జంట నాగులను పూజించమని ఎప్పుడు చెప్పారు మనకు? లక్షల సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆయుర్వేదం ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఆయుర్వేదం యొక్క సింబల్ ఏదని సెర్చ్ చేస్తే ఒక ఋషి ఉన్న బొమ్మ, ఆ ఔషధాలను దంచేటటువంటి ఒక ప్రతిమ వస్తుంది తప్ప ఏ పాస్టర్ది రాదు, ఏ ముల్లాది రాదు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేసుకోండి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంతటి ఔన్నత్యం, ఇంతటి గొప్ప దార్శనికత, ఇంత ప్రత్యేకత ఉన్న మనము ఏమీ లేనోళ్ళలాగా, పిచ్చి కుక్కల్లాగా ఎవరింటనో పరిగెడుతూ ఉంటే ఏమైతుందో తెలుసా? భరతమాత కన్నీరు పెడుతుంది. భరతమాత కన్నీరు పెడుతుంది. ఎందుకో తెలుసా? ఏమి ఇవ్వలేదు నా బిడ్డలకి, ఏమి ధారపోయలేదు నా బిడ్డలకి, ఏమి ఇవ్వలేదు నా జాతికి, నా ప్రజలకు అని చెప్పి భరతమాత కన్నీరు పెడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సంఘటితం అవ్వాలి. సంఘటితం అవ్వాలంటే మనం పాటించవలసింది రెండే. కులం అనే ఉచ్చులో పడవద్దు, రెండు రాజకీయం అనే ఉచ్చులో పడవద్దు. అవునా? అవునా? చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయి ఉన్నా, నాయకులు అయి ఉన్నా, లీడర్స్ అయి ఉన్నా, నీకు పార్టీతో సంబంధం ఉంది, కేవలం పార్టీ వరకే ఉండు. ధర్మం విషయంకి వస్తే అందరితో కలిసి మాట్లాడాలి. అవునా? నీవు వైఎస్ఆర్సీపీ లీడర్ అయి ఉన్నా, కార్యకర్త అయి ఉన్నా, పార్టీ వరకే. ధర్మం విషయంకి వస్తే మాట్లాడాలా లేదా? నీవు బీజేపీ కార్యకర్త అయితే పార్టీ వరకే. ధర్మం విషయంకి వస్తే అందరితో కలిసి మాట్లాడాలా? ఒకవేళ లేదు స్వామి, మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము, టీడీపీ కార్యకర్తలం, బీజేపీ కార్యకర్తలం, మేము పార్టీ వరకే పనిచేస్తాం అనుకుంటే తిరుపతికి పోయేది బంద్ చేయి, శ్రీశైలం పోయేది బంద్ చేయి, ఇంట్లో వ్రతాలు చేసేది బంద్ చేయి, ఇంట్లో పూజలు చేసేది బంద్ చేయి, బొట్టు పెట్టేది బంద్ చేయి, మీ పిల్లలకు రజస్వాలు అయితే ఫంక్షన్లు చేసేది బంద్ చేయి, పెళ్లిలో బాసింగాలు కట్టేది బంద్ చేయి, పెళ్లికి మంత్రాలు చదివేది బంద్ చేయి, చివరికి ఈ పంచభూతాలను కూడా వాడుకోవడం బంద్ చేయి. పార్టీ మనకు సంబంధం లేదు. కేవలం భారత రాజ్యాంగం ప్రకారంగా ఓటు వేసి ఒక అధికార ప్రతినిధిని మనం ఎన్నుకోవాలని మన ధర్మం, మన హక్కు. అంతవరకే వాళ్ళకి చెప్పాలి. పార్టీకి ఎంతైనా పని చేస్తాం, పార్టీ కోసం ప్రాణం కూడా ఇస్తాం. ధర్మం విషయానికి వస్తే పార్టీని కూడా పక్కకెడతామని చెప్పాలి. ఇది మనకు కావాల్సింది. ఇటువంటి చైతన్యం మనకు వస్తే, ఇటువంటి జాగృత మనకు వస్తే, ఈ దేశంలో పుట్టినందుకు, కాషాయం ఎదమీనేసుకొని ఒక సన్యాసిని అయినందుకు నాలాంటి వాళ్ళకు విలువ. లేకపోతే ఈ కాషాయం ఎదమీనేసుకొని సభ్య సమాజంలో తిరగాలన్న మాకు సిగ్గేస్తుంది, అవమానంగా ఉన్నది, గిల్టీగా ఫీల్ అవుతుంది. గిల్టీ ఎందుకో తెలుసా? స్వామి వివేకానంద పాశ్చాత్య సంస్కృతిని ఈ ధర్మం వైపు మళ్ళీ చూసేటట్లు, ఈ ధర్మానికి సెల్యూట్ కొట్టేట్లాగా చేసిండు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి చేష్టల వల్ల ఇతర మతాలతోటి అవమానం పడేట పరిస్థితి మాకు వచ్చింది. కాబట్టి మనమందరం ఏమవ్వాలి? రాజకీయం అనే ఉచ్చులో పడకూడదు. అవునా? కులం అనే ఉచ్చులో పడకూడదు. అవునా? ఇవి రెండింటిని మనం పాటించాలి. భారతదేశానికి, మన ధర్మానికి ఇవి రెండే మెయిన్. వీటిని పాటించకుండా ఉండాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సమయం చాలా అయింది, మీ అందరికి ఆకలిగా ఉన్నట్లుంది. బిడ్డల యొక్క ఆకలి తల్లి మాత్రమే చూడగలదు. నన్ను చాలా మంది అమ్మ అని పిలుస్తారు. నేను కొలిసేది అమ్మవారిని కాబట్టి, అమ్మవారిని నాలో చూస్తారు కాబట్టి మీ అందరికి ఆకలైందని చెప్పి నాకు సిగ్నల్ వస్తుంది. మరి చక్కగా భోంచేయండి. నేను చెప్పిన ప్రతి మాట, నేను చెప్పిన ప్రతి పలుకు, నేను చెప్పిన ప్రతి వాకు ఈ పంచభూతాలను కలగలుపుకొని భగవంతుడే పలికించాడు. దీన్ని తృణీకరించకూడదు. ఒకవేళ దీన్ని తృణీకరిస్తామంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇంతవరకే నేను చెప్పాను, ప్రతి సందర్భానికి మనమే కారకులం అవుతాం. కాబట్టి ఆ కారకులం మనం కావద్దు. రేపటి తరం మనం ప్రశ్నించొద్దు. మా తాత బ్రతికిండు, మా తండ్రి బ్రతికిండు, పనికిరాని కొడుకులు మాకు గతి పెట్టిపోయిందని మిమ్మల్ని తిట్టకుండా చూసుకోండి. అది నేను కోరుకుంటున్న విషయం. మీ అందరికి శుభాశీస్సులు. మరొకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ.